బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పిఎంసి ప్రేక్షదేవులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికలు ఉన్నాయి. వీటిల్లో పత్రిజీతో నా ప్రయాణం అనేటటువంటి ఒక శీర్షిక. ఇప్పటికే ఈ శీర్షికలో ఎంతోమంది సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళ జీవితంలో పత్రికారిని ఎందుకు కలిశారు, పిఎస్ఎస్ మూవ్మెంట్లో వాళ్ళు ఎందుకు కొనసాగుతున్నారు, పత్రికారిని కలిసిన తర్వాత వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ జీవించే జీవిత విధానంలో కానీ ఎటువంటి మార్పులు వచ్చినాయి, ఈ మార్పులు వాళ్ళ జీవితంలో ఆనందంగా జీవించడానికి ఎట్లా దోహదపడుతున్నాయి అనేటువంటి తెలుసుకున్నప్పుడు ఇదే ఆనందం లోక కళ్యాణంలో ప్రతి ఒక్కరికి కావాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసేటువంటి ప్రయాణమే పత్రిజీతో నా ప్రయాణంగా చెప్పబడుతుంది. దీని మీద పత్రిజీ లక్ష్యమే వారి లక్ష్యంగా భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు మన ముందుకి సిద్దిపేట పట్టణం నుంచి వీరేశం గారు మన ముందుకు వచ్చున్నారు. వారు కోట్లింగాల పిరమిడ్ మెయింటెనెన్స్లో కూడా ప్రముఖ పాత్ర వాళ్ళు వహిస్తున్నారు. కాబట్టి వారి మాటల్లోనే ఆ నాలెడ్జ్ అంతా మనం తెలుసుకుందాం. నమస్తే వీరేశం గారు, చెప్పండి మీరు ఎక్కడ, నేటివ్ ఎక్కడ? మీరు సిద్దిపేట. మాది సిద్దిపేట. ఓకేనండి. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఇంటర్మీడియట్ వరకు. పోతే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఈ ఆధ్యాత్మిక విషయాలు కానీ పురాణాలు ఏమన్నా? ఇక మా అమ్మ నాన్న వాళ్ళు భక్తులే, శివభక్తులు మా నాన్న వాళ్ళు. ఓకే. అయితే మా దగ్గర మా సొంత ఊరు ఇక్కడ 6 కిలోమీటర్స్ మందపల్లి అని ఉన్నది. ఓకే. ఇక్కడ లోకల్ ఏంటంటే అంత మందపల్లి వాళ్ళు అంటుండేవాళ్ళు. ఓకే. ఇక ఆ జనరేషన్ తగ్గింది. జనరేషన్ తగ్గడం వల్ల ఇక తడకమట్ల మా ఇంటి పేరు. అయితే అప్పటి నుంచి అనేది మహాదేవుని టెంపుల్ ఉండే అక్కడ. మహాదేవ్ టెంపుల్ అక్కడ కట్టించినాం. ఓకే. ఇక దాని తర్వాత ఇక్కడ కోట్లింగల గుడి ఒక 5 acres ఏరియాలో టెంపుల్ కట్టించినాం. మా ఫాదర్ బ్రదర్స్ ట్రస్టీస్ ఉన్నారు. దాంట్లో మన 2007లో పత్రిజీ గారు నాకు దేవాలయాలే ధ్యానాలయాలు అని చెప్పి పాంప్లెంట్ ఇచ్చాడు. ఆ పాంప్లెంట్ 2007లో ఇస్తే 2011లో మేము ఈరోజు 29 అక్టోబరు 2011లో కట్టాము. ఏంటిది? కోటిలింగాల పిరమిడ్. కోటిలింగాలు. చిన్నప్పటి నుంచి మీ ఇప్పుడు కొంతమంది ట్రెడిషనల్గా పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి పురాణాలు వినటం కానీ పడుకోబెట్టినప్పుడు కథలు చెప్పడం కానీ చిన్నతనం నుంచి మీ చదువుల మీద కాకుండా మీ ఆసక్తులు ఎలా ఉన్నాయి, అటువంటిది ఏమిటి అసలు? అంటే శివ భక్తులు ఉన్నాం అన్నట్టుగానే ఉన్నాము. ఓకే. తర్వాత మాకు 1979లో కోటిలింగాల పిరమిడ్, కోటిలింగాల టెంపుల్ ప్రతిష్టాపన జరిగింది. కోటిలింగ టెంపుల్ ప్రతిష్టాపన అక్కడ జరిగింది. ఓకే. కొంచెం అప్పటి నుంచి మాకు కొంచెం భక్తి మార్గం మాకు కూడా కొద్దిగా మేము అభిషేకాలు చేయడం వీటిలో ఉంటుంటుంది. అమ్మ నాన్న వాళ్ళు కూడా కొంచెం భక్తి మార్గమే ఉన్నారు. పూజా కార్యక్రమాలు దేవాలయాలు అంతవరకు ఉన్నారు. ఇప్పుడు ఆ విధంగా సాగుతున్నట్టు మీ ప్రయాణం? మా ప్రయాణం అలానే ఉన్నాము, సాగుతుంది. ధ్యానం ఎలా పరిచయం అయింది, ఎవరి ద్వారా పరిచయం అయింది? ధ్యానం ఏంటంటే నేను ఒక రోజు మాకు ఒక టైల్స్ ఫ్యాక్టరీ ఉండే. ఓకే. ఆ టైల్స్ ఫ్యాక్టరీలో ఒక బుక్ దొరికింది. ఆ బుక్లో ఏంటంటే మనం దేవుణ్ణి కూడా దర్శించుకోవచ్చు అని ఆ టైటిల్ ఉన్న అందులో. ఓకే. అప్పుడు ఇంప్రెస్ అయినా, అసలు అది దేవుని ఎట్లా దేవునితో ఎట్లా చూడగలుగుతాము అది అని చెప్పి అనుకుంటే అది చదివిన తర్వాత నేను 2004లో మన బిడ్డ 16 సంవత్సరాల అమ్మాయి బాడీ వెకెట్ చేసింది. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే. ఓకే. ఒక అమ్మాయి బాడీ వెకెట్ చేసింది. అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఓకే. అయితే ఆ రోజు బుక్ చదివిన తర్వాత మేము కొంచెం పానిక్లో ఉన్నాం, ఇది బాధల్లో ఉన్నాం. బాధలో ఉన్నప్పుడు ఆ బుక్ దొరికింది. ఆ బుక్ దొరికితే మా మిసెస్కి ఇచ్చిన, చదువుకోమన్నా, చదువు చేయమన్నా. ఆమె చేయలేదు. ఆమె చేయకుంటే నువ్వు చదువు, నేను ధ్యానం చేసే పద్ధతి కూడా దానిలో ఉందా? ధ్యానం చేసే పద్ధతి ఆ పుస్తకంలో ఉందా? ఆ బుక్లో ఉన్నది. ఓకే. ఆ బుక్లో ధ్యానం చేసే పద్ధతి ఉన్నది. అది నాకు ఒక అద్భుతంగా అనిపించింది. ఏంటిది దేవుని దర్శనం చేసుకోవడం ఏందని. ఓకే. అది అనిపించిన తర్వాత ఆ బుక్ చదువుమన్నా, నువ్వు చదువు, నేను వింటాను. ఓకే. ఇద్దరం విన్నట్టు అవుతుంది కదా అని చెప్పంటే ఆమె కొద్దిగా బుక్ చదివింది, మళ్ళీ ధ్యానం చేయలేదు. కొద్దిగా చేసింది, ఊరుకున్నది. మళ్ళీ నేను ధ్యానం చేసి స్టార్ట్ చేసాను. నేను చేసిన తర్వాత మెల్లమెల్లగా ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? నాకు విపరీతమైన బాడీ రిజిడిటీ బాగైంది, గట్టిగా అవుతుంటే, చాలాసార్లు గట్టిగా అవుతుంటే. దానివల్ల మన మానసికమైన ప్రశాంతత పెరిగిపోయింది. మా భార్య కూడా ఆమె బిడ్డ ఇదైనా అని చెప్పి దాంట్లో నుంచి మొత్తం బయటకు వచ్చేసింది.
ఆ బాధ నుంచి ఆ బయట బాధల నుంచి మొత్తం ఆ రంపం కోత నుంచి బయట పడిపోయింది మొత్తం. ఓకే 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 అప్పటి నుంచి బాగా కాన్ఫిడెన్స్గా వచ్చింది. ఓకే. ఆమె కొంచెం ఒక రకంగా సున్నితమైన మనిషే, ఓకే. కానీ బాగా ఇప్పుడు కాన్ఫిడెన్స్ ధైర్యం బాగా వచ్చేసింది. ఉమ్. మానసికంగానే ఉండడమే కాకుండా ఇప్పుడు ఎంతమంది వచ్చినా ఏం చేసినా మాట్లాడగలుగుతాన పరిస్థితికి వచ్చేసింది. అప్పుడు ఎన్నాళ్ళైంది మీ బిడ్డ పోయి? 2004. 2004. అదే ఇయర్లో నేను ఆ బుక్ ఆగస్టులో బుక్ దొరికింది. అక్కడి నుంచి మీరు రెగ్యులర్ ధ్యానం చేస్తారు? రెగ్యులర్ ధ్యానం మీ చేస్తాం. మిసెస్ ఆవిడ కూడా చేస్తారా సార్ ధ్యానం? ఆవిడ కూడా చేస్తారా? చేస్తాం, ఇద్దరం చేస్తాం. ఇద్దరు ధ్యానం ఇద్దరం చేస్తాం సార్. అయితే ఇప్పుడు ఏ బుక్ ద్వారా ఇన్స్పైర్ అయిపోయి మీరు ధ్యానంలో వచ్చి స్థిరపడి మీకున్నటువంటి డిప్రెషన్ నుంచి బయటికి రాగలిగారు? అదే బుక్స్ ఈ స్పిరిచువల్ సంబంధించినటువంటి పుస్తకాలు ఎన్నో బుక్స్ ప్రత్యేకించి పరిచయం చేస్తారు. వాటిలో మీరు చదువుతుంటారా బుక్స్ అని? బుక్స్ చదువుతున్నాను. మనడం లేని మీరు, ఆ, తర్వాత పత్రి తులసి దళము, తర్వాత ఓషో బుక్స్ కూడా కొన్ని కొంచెం చదివినా నేను. ఓకే. అదేలేండి, మీకు గుర్తున్నంత వరకు ఓకే చదివితే అన్ని అవన్నీ చదువుతుంటాం. చదువుకున్నాము. అయితే కావాల్సింది ఏంటంటే అన్ని పుస్తకాలు అన్ని పేజీలు మనం బట్టి పట్టలేము. లేదు, అన్ని చేయలేము. ఒక్కొక్క పుస్తకంలో ఒక సారాంశం ఉంటుంది. సారాంశం కొంచెం ఆ సారాంశాన్ని గ్రహించుకోగలిగితే మనకు అంతే. సరిపోతుంది. నేను ఒక 10 పేజీలు చదివితే 10 పేజీల సారాంశం ప్రయత్నం చేయడానికే ప్రయత్నం చేస్తాను. అది అంత బుక్ ఎప్పుడు చదవలే. చదివినంత వరకు మ్యాక్సిమం నేను ప్రయత్నం చేస్తుంటే. చదవచ్చు, మనం తప్పులేదు, తప్పు అంతే. కానీ కావాల్సిన క్రీమ్ తీసుకోవాలి. దాన్ని నేను ప్రయత్నం చేస్తుంటే, ఓకే చదివినంత వరకు నేను ప్రయత్నం చేస్తుంటే. ఓకే. ఒకవేళ సార్ స్పీచ్లు విన్నా కూడా విన్నంత వరకే ఎక్కువ విన్నంత వరకు కష్టంగా ప్రయత్నం చేస్తుంటే. ఓకే ఓకే అంటే ఆ టైప్గా నేను అట్లనే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాను నేను. ఓకే 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 బుక్స్ మొత్తానికి. ఎందుకంటే పత్రిక మనకి ఎప్పుడు చెప్తారు, ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ సాధన కావాలి. ఈ సాధన చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. అంటే ఎంత చేయగలిగితే అంత. చాలా మంది అడుగుతారు, ఏమో 1 గంట 2 గంటలు అంటుంటారు. ఒక్కొక్కరు పావు గంట అరగంటతో మొదలుపెట్టిన వాళ్ళు ఇవాళ 15 గంటల సేపు సింగిల్ సిట్టింగ్లో కూర్చి చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఎందుకంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. రెండోది స్వాధ్యాయం అంటారు. అంటే మంచి పుస్తకాలు చక్కగా చదవగలిగి ఉండాలి. అది బైబిల్ అవుతుందా, మహాభారతం అవుతుందా, భగవద్గీత అవుతుందా, ఎవరికైనా ఇచ్చిన బుక్స్ అలా చదవగలిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సారాంశం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, అది జ్ఞానవంతంగా మనం ఎదగడానికి ఎట్లా ఉపయోగపడుతుంది. సాధన ద్వారా శక్తివంతంగా ఉంటాం. అవును. స్ట్రెంత్గా తయారవుతాం. అవును. చక్కని పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నప్పుడు జ్ఞానవంతంగా మనం ఎదగడానికి అవకాశం వస్తుంది. మనకి శక్తి కావాలి, జ్ఞానం కావాలి కదా. రెండు కావాలా అవుతా? జ్ఞానం కావాలి. అవును, జ్ఞానం కావాలి. మరి జ్ఞానం కావాలంటే బుక్స్ బాగా చదవాలి. బుక్స్ చదవాలి. అందుకే స్వాధ్యాయం అని పేరు పెట్టారు. ఈ స్వాధ్యాయం ఎప్పుడైతే చదువుతామో ఏ పుస్తకాలు మనం ఎలా ప్రభావితం చేస్తున్నాయి, నిత్య జీవితంలో మనం ఎదగటం కోసం ఏం చేస్తున్నాం అన్నదాన్ని ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ఆత్మపరిశీలన కూడా స్వాధ్యాయం, అధ్యయనం అంటే మనల్ని మనం అధ్యయనం ఆత్మపరిశీలన చేసుకుంటాం. ఇది కూడా స్వాధ్యాయంలో భాగమే. అప్పుడు తర్వాత మనం ఈ సజ్జన సాంగత్యాలు కూర్చుంటాం. సజ్జన సాంగత్యాలు కూర్చుంటాం. మీరేమేమి పుస్తకాలు చదివారు, మీరేమేమి బుక్స్ చదివారు, నలుగురిని కలిసి మాట్లాడుకుంటాం. అందులో సారాంశాన్ని డిస్కస్ చేసుకుంటాం. మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, నేను ఎట్లా అర్థం చేసుకుంటాను, ఇట్లా దీన్నే మన సాంగత్యం అని పేరు. అప్పుడేమైతే క్లారిటీ వస్తుంది ముందు మనకి కదా. దానికోసం అని అన్నాను. ఇప్పుడు మరి 3 నడుస్తుంటాయి మీకు, సాధన, స్వాధ్యాయం, సజ్జన చేస్తుంటే స్వాధ్యాయం కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఎన్నోసార్లు నాగేశ్వరరావు సార్ కూడా వస్తే నైట్ అంతా కూడా అది మన సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ వస్తుంటుంటే అప్పుడు నాగేశ్వరరావు సార్ సిద్దిపేటకి వచ్చినప్పుడు మన దగ్గరకు వస్తుండే. నైట్ అంతా కూర్చొని ప్రొద్దున వరకు మాట్లాడుకుంటూ కూర్చుంటుంటే అది అప్పుడప్పుడు కూర్చొని మాట్లాడుతుంటివి చేస్తుంటుంటివి. దీనివల్ల మాకు ఒకటి తెలిసిపోయింది, ఏంటిది మనం మాట్లాడగలుగుతున్నాం, మనకు వినగలుగుతున్నాము. అది కానీ ఒకటి అవి వింటున్నా కొద్దీ మాకు మానసికంగా ఒక రకమైన ఆనందం అనిపిస్తుంది. అది ఎంత బాగుంటుందా, ఎంత అద్భుతంగా ఉంటుందా అన్న ఆలోచన కూడా కలుగుతుంటుండే. ఇప్పుడు మరి మీరు కోటిలింగాల గుడిలో ఒకప్పుడు బాధ్యతలు పూర్తి చేసుకున్నారు కదా. ఈ పూజా కార్యక్రమాలు వీటన్నిటిలో ధ్యానంలోకి వచ్చారు. అవును. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కాస్త బుక్స్ చదవటం అలవాటైంది. అంటే జ్ఞానపరమైన అవగాహన పెరిగింది, సాధన ద్వారా శక్తివంతంగా ఉన్నారు. మరి ఈ 2 ఉపయోగాలు మీకు కలిగినప్పుడు మీ భక్త బృందానికి కూడా ఇటువంటి పరిచయం చేద్దామని ఉద్దేశం కానీ, మీ గుళ్ళో ఏమన్నా పోస్టర్స్ పెట్టడం కానీ, భక్త జనాన్ని ధ్యాన పరిచయం చేయటం కానీ. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఇది పిరమిడ్ అనేది కొంచెం ఒక సైడ్కి అయిపోయింది కదా మనకు అక్కడ. అక్కడికి వచ్చిన వాళ్ళకు కంపల్సరీ చెప్తున్నాము. నేను ఎప్పుడు అక్కడ పోయినా ఒకరికొకరికి చెప్తూనే ఉంటున్నాను. నేను పాంపులెంట్ ఏమన్నా ఏదన్నా ఉంటే ఇచ్చేస్తూనే ఉంటాం, ఇచ్చుకుంటా చెప్తూనే ఉంటాము. ప్రయత్నం ఎప్పుడంటే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. కాన్సెప్ట్లో దేవాలయాలని కూడా ధ్యానాలయాలు అనేది కూడా కాన్సెప్ట్ అది. రైట్. అయితే ఇప్పుడు ధ్యాన పరిచయం అయిపోయింది, మీకు మాస్టర్స్ రావటం, మీ ఇంటికి రాశ్రయం జరుగుతాయి. పత్రికతో మీ ఫస్ట్ పరిచయం ఎప్పుడు జరిగింది? 2007లో సార్. 2004లో నవంబర్లో ఒకసారి, 2004లో నవంబర్లో బోయినపల్లిలో
ఓకే విజయలక్ష్మి ఫంక్షన్ హాల్. అక్కడ విజయలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఓకే అక్కడ సార్ అక్కడ ప్రోగ్రామ్ చేస్తే అయితే ఈనాడు వెంకటేశం ఉండేది చూడు, అతను ఏం చేసాడు, సార్ నువ్వు కలుస్తావా అని చెప్పి అంటే మంచి సార్ నేను వస్తా అని చెప్పి సార్ కలుద్దామని పోయి కలిసిన. అప్పుడే ఫస్ట్ టైం పత్రి సార్ చూసే భాగ్యం కలిగింది నాకు. ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ సార్. పత్రి సార్ను చూస్తే అసలు ఒక రకమైన తన్మత్యం, అసలు ఏంది అది అంటే చెప్పుకోలేని ఆనందమే నాకు ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇప్పుడు కూడా పత్రి సార్ పేరు వింటే కూడా కళ్ళలో నీళ్ళు కూడా తిరుగుతుంది సార్ నాకు. అది చెప్పలేము. ఇంక తర్వాత సార్తో కలవటం, సార్ కలవడం. మీకు ఇప్పుడు ఈ సాధన పరంగా చూసుకున్నట్టయితే సాధన పరంగా కానీ స్వాధ్యాయుల పరంగా కానీ మీ కుటుంబ విషయాలు కానీ సందేహాలు ఎప్పుడైనా వస్తుంటాయా? ఏ విషయాల్లో కూడా? ఎప్పుడు నేను అంత సందేహాలు పోను, నేను ఏం పోను. మనకి ఏం జరగాలో అది జరుగుతుందని నమ్ముతా. అంతేనా? ఎందుకంటే మనం చేసేది కరెక్ట్ చేస్తున్నామా అని అనుకుంటే ప్రయత్నం చేస్తుంటా. ఓకే. దానివల్ల నేను ఏదో సైడ్ ఎఫెక్ట్ అన్నట్టుగా ఫీల్ ఎప్పుడు కాలే. ఓకే. ఎందుకంటే సార్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది చెప్తుంటారు, మా సార్ దగ్గర ఇలా పరిచయం అయిందండి, అయిన తర్వాత మాకు కొన్ని సందేహాలు నేను అడుగుతుండేవాళ్ళం అండి. అంటే ఆధ్యాత్మిక సందేహాలు సుమా, కుటుంబ పరంగా కాదు, ఆత్మపరమైనటువంటి సందేహాలు. పుస్తకాలు ఏమైనా రాసినప్పుడు ఆయన ఇలా రాసేసారు దాని అంతరార్థం ఏంటని కానీ ఇట్లా అడుగుతుంటారు. అలా ఏమైనా చర్చలు కానీ? ఏం లేదు సార్, సారు చెప్పింది వినడం వరకే. నేను ఇంతవరకు నా దగ్గర క్వశ్చన్స్ లేవు, ఆన్సర్స్ ఏరుకోవడమే నా కార్యక్రమం ఉన్నది అనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు నాకు అంతే తెలుసు. నాకు వితౌట్ క్వశ్చన్ అన్ని ఆన్సర్స్ ఆన్సర్స్ ఏరుకుంటున్నా. ఆన్సర్స్ ఏరుకోవడం వల్ల నాకు ఎంతో ఆనందం వస్తున్నది. క్వశ్చన్స్ ఏమవుతుందంటే మళ్ళీ కొన్నిసార్లు మనం అనుకున్నది ఒకటి ఆన్సర్ వచ్చేది ఒకటి ఉంటే కొంచెం సైడ్ ట్రాక్లో పడిపోతామా అని కూడా అనిపిస్తుంది. కానీ తెలియదు. నాకైతే ఆన్సర్స్ ఏరుకోవడమే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నా. బాగుంది. ఇప్పుడు మరి మీరు తెలుసుకున్న విషయాలు మరి మీరు బయటకు వెళ్ళి క్లాసులు చెప్పడం కానీ ర్యాలీలు వగైరా పార్టిసిపేట్ చేస్తుంటారు కదా? శాకాహారాలు, ధ్యాన జగత్తు, ధ్యానం, శాకాహారము ఇవన్నీ కంపల్సరీ అటెండ్ చేస్తుంటారు. అబౌవ్ 90% అటెండ్ చేస్తుంటాం. ర్యాలీలు క్లాసులు ఏమైనా చెప్తారు మీరు బయటికి వెళ్ళి? క్లాసులు చాలా తక్కువ సార్. నేను కొంచెం స్టేజ్ మీద కొంచెం ఉన్నది 2000 లెవెల్లో సార్ మెడ మీద కొడితే కూడా కొన్ని పదాలు వెళ్ళినాయంటే మళ్ళీ రాలే. అంటే స్టడీ చేసుకుని ఉపయోగించుకోవడం, ధ్యానం చేయడం, ఎవరు వచ్చినా నేనున్నానని అయితే చెప్పుకుంటా. అట్లయితే మరి పిరమిడ్లు అయ్యి కడుతుంటా అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం కానీ? పిరమిడ్ కట్టడానికి సిద్దిపేటలో కూడా ఒక 2-3 పిరమిడ్లకు మేము స్కెచ్ చేయడం కొన్ని చేసిన. అట్లాగా నేను ఈనాడు వెంకటేశం కూడా కలిసి స్కెచ్లు వేయించి వాళ్ళకు వాస్తుకు అంటే తూర్పు దిక్కు ఉండాలని అనుకుంటాం కదా, ఆ ప్రకారంగా చేసినాం. ఆ సార్ చెప్పిండు, మనకు బాగానే అనిపించింది. ఓవరాల్ కాన్సెప్ట్ మీరు చేస్తున్నాను సార్. ఓకే. ప్రచారం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. అవును సార్. ర్యాలీలు పార్టిసిపేట్ చేస్తున్నారు. పిరమిడ్ కట్టే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అవును. బాగుంది. మరి పత్రి సార్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ ఇంట్లో రావటం కానీ లేదంటే సార్ ఎక్కడ ఉన్నప్పుడు మీరు వెళ్ళటం కానీ ఇలా కలుస్తుంటాయి కదా? కలుస్తుంటాం సార్. ఆ చర్చలు అనేక రకాల చర్చలు నడుస్తుంటాయి ఆయనతో. అవును సార్. ఇక పత్రి సార్ అంటే ఇక మాకు ఇంకా కొద్దిగా సార్ తోటి కొద్దిగా మూవ్మెంట్ ఎట్లా అంటే 2006లో రుద్రుల్లో మా అక్క బిడ్డ ఉన్నది. ఓకే. వాళ్ళు ఇండస్ట్రియలిస్టు. ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు ఆయన. ఆయన ద్వారా ఒక బోధనలో మేము క్లాస్ పెట్టించినాం. ఓకే. అక్కడ ఎంత కాంట్రవర్సీ అంటే అది అక్కడ మనం క్లాస్ పెట్టిన ప్లేస్లో వాళ్ళ ఫాదర్ వద్దంటాడు, అబ్బాయి వచ్చి పెట్టమంటాడు, కావాలని పెట్టమంటాడు. అది గోశాల. ఓకే. ఆ గోశాల అయితే అట్లా వచ్చి కూడా ఏ వచ్చినా వెళ్ళిపోతూనే ఉంటే, మనకు వస్తూనే ఉంటే పోతూనే ఉంటే మన పనులు అయిపోతాయి. అట్లా జరుగుతూనే ఉన్నది. నాకు కొన్ని విషయాలలో అవి ఏ వస్తాయో అదే కరెక్ట్ అవుతున్నాయి అనిపిస్తుంది. అంటే మనకు పాజిటివ్ అయిపోతుంది, పాజిటివ్ రిజల్ట్ వస్తున్నది. అయితే 2006లో అయితే కామారెడ్డిలో క్లాస్ అయిండే. 2006లో క్లాస్ అయినప్పుడు ఒక 7 days షిరిడీలో పోయి మీరు ధ్యాన ప్రచారం చేసినప్పుడు అని చెప్పింది. ఓకే. వారం రోజులు పోయినాం మేము. అక్కడ లలిత మేడం ఒక పరిచయం అయింది అక్కడ. ఓకే. చంద్రశేఖర్ శాస్త్రి గారు అక్కడ వాడు ఇల్లు తీసుకున్నాడు కదా, ఆ ఇంట్లో మేము పోయి ఉన్నాము. లలిత మేడం పరిచయం అయింది. 7 days మేము క్లాసు పోయినాము, క్లాసెస్ పోయి చెప్పొచ్చినాము. దాని తర్వాత మేము మళ్ళీ నిజామాబాద్లో క్లాస్ కావాలి. ఓకే. నిజామాబాద్లో క్లాస్ కావాలంటే ఒక రోజు ఏమైందంటే, ఆ రోజు సార్ వస్తున్న రోజు ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో అతను పక్క జరిగింది. ఓకే. అయితే భీమేశ్వర ప్రసాద్ గారు ఏం చేసిండ్రు, గురువారం నాడు ప్రోగ్రాం ఉంటే సండే నైట్ మండే నైట్ నాడు నాకు వచ్చి 12 గంటల రాత్రి వచ్చి, ఇక సార్ వాళ్ళు చేయరట, నువ్వు ఎట్లా చేస్తావు చేసుకో అని చెప్పి వెళ్ళిపోయింది.
మాకు సడన్గా చెప్పేసరికి కూడా మాకు అర్థం కాలే. అదే సరే అని చెప్పి నేను ప్రోగ్రామ్ అది బై రూట్ కండక్ట్ చేసిన. అప్పుడు ఎవరు లేరు అదే అసలు, మనకు ఇచ్చేవాళ్ళు కూడా, ప్లేస్ ఇచ్చేవాళ్ళు కూడా సరిగా లేరు. అదే అది చేసినప్పుడు అది కండక్ట్ చేసినాం. అప్పటి నుంచి నాకు ఒకటి ఏంటంటే, నేను కూర్చొని ఏదైనా చేయగలుగుతా అన్న సిస్టంలో ఉన్నా, అట్లే ఉండవుతా, ఓకే చేయగలుగుతున్నా అనేది ధైర్యం ఉన్నది. బాగుంది. మళ్ళీ బోధనలో సార్ పిరమిడ్ కట్టాలని కూడా అప్పుడు మనకు నాకే చెప్పిండు, అప్పుడు ఓకే నువ్వే కట్టాలని చెప్పి అన్నాడు. ఓకే అయితే నాకెందుకు ఒక అనుభవం ఉండే, కోట్లింగాల గుడి కడుతున్నప్పుడు మేము చందాలు డొనేషన్స్ వసూలు చేసినాం. ఆంధ్రాలో కూడా చాలా పోయినాం మేము. ఓకే అయితే ఆ రకంగా కూడా నేను తిరిగి చేస్తా ఇదని అనుకున్నా. ఆ, ఆ లోపల అనుకునే లోపల ఏమైందంటే, ఇక మాకు భీమేశ్వర ప్రసాద్ సార్ అప్పుడు ఉండే జర ట్రస్టీలో కానీ పరిచయాలు ఉంటుండే. అప్పుడు నేను కొత్తగా ఉన్నా కదా. అయితే సార్ ఏం చేసిండు, చూద్దాంలేండి అన్నాడు. ఆ టైం లోపల ఏమైందంటే, మనం హైదరాబాద్ ట్రస్టీ వాళ్ళే కండక్ట్ చేసిండ్రు. అక్కడ అయిపోయింది. అప్పుడు నేను ఇప్పటికి కూడా ఆ ఫీలింగ్లో అలాగెళ్ళి బయట వాళ్ళే అనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా. సార్ చెప్పే చేయలేదు, వచ్చే అవకాశాన్ని మనం వాడుకోలేదు అనేది ఒకసారి వదిలేస్తే ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్. అంటే కాకపోతే కోటిగాల గుడిది అయిందేమో అని, అంతేగాని. ఇప్పుడు మరి మనకి అట్లాగే ఇప్పుడు ధ్యాన జగత్ మ్యాగజైన్స్ వస్తున్నాయి. అవును సార్. మరి ప్రతి ఒక్కరి దగ్గర పత్రిక ఎన్నో సందర్భాలు చెప్తారు, ధ్యాన జగత్ మ్యాగజైన్ నా మానస పుత్రిక, ప్రతి తెలుగువాడి ఇంట్లో ఒకటి కావాలంటారు. అట్లా మీరు తెప్పించడం కానీ ప్రాపగండ చేయటం కానీ ఏం చేస్తుంటారంటే, ఎప్పుడన్నా అమౌంట్స్ ఇస్తుంటా, ఎవరికన్నా ఇచ్చేయండి అని చెప్పి. ఇప్పుడు సపోజ్ భూపతిరాజు మధ్యలో కండక్ట్ చేసినప్పుడు బుక్స్ కూడా ఇంకన్నా కానీ ఏదైనా వేస్తుంటే కూడా ఏంటంటే, అమౌంట్ ఇచ్చి ఎవరికైనా ఇచ్చేయండి. ఇక మనం చేయకున్నా కనీసం ఈ ద్వారానన్నా మనం ఎవరికన్నా కండక్ట్ అయిపోతాయి కదా అని చెప్పి ఉద్దేశంగా నేను చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ లెక్కను మరి పత్రిక ఉన్నంత వరకు సరే, పత్రిక శరీర విరమణ చేశారు సార్. ఆయన విధనంతా మన విధనం అని చెప్పి అనుకుంటున్నాం. అవును సార్. అటువంటిప్పుడు ఆయన లక్ష్యాలు మన లక్ష్యాలు అవుతాయి. ఇప్పుడు జ్ఞాన జగత్ అయినా, శాఖాహార జగత్ అయినా, పిరమిడ్ జగత్ అయినా మనం అంతా పోయి తిరగలేము. తిరిగి చేయగలిగింది మీడియా ఒకటే ఉంది. దానికోసం పత్రిక మీడియా పిఎంసి ఛానల్ అని చెప్పి మనకు ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు దాన్ని ప్రమోట్ చేయడంలో కానీ, దాన్ని బలపరచడంలో కానీ దాన్ని ఎట్లా మీరు చేసుకుంటారు? ఏ విధంగా బలపరుస్తున్నారు పిఎంసీని? పిఎంసీలో నేను ఎప్పుడు పార్టిసిపేట్ ఎక్కువ ఏం చేయలేదు. చూస్తుంటారు మీరు? పిఎంసీ ఛానల్ చూస్తుంటారు? పిఎంసీ ఛానల్ చూస్తుంటాను నేను. ఓకే చూస్తుంటాను. యూట్యూబ్ లేకపోతే ఛానల్లో రాదు కానీ యూట్యూబ్ బాగానే ఫాలో ఉంటాము. సార్ స్పీచ్లు వింటుంటాను నేను. అదే అందుకని ఇప్పుడు పత్రిక లక్ష్యం ఏంటంటే ధ్యాన జగత్తే కదా, ధ్యాన ప్రతి ఒక్క మనిషికి అందాలి. దానికోసం ఛానల్ పెట్టింది. అవును సార్. సరే, ఆయన ఫిజికల్గా ఎంత చేయాలి చేసి ఆయన వెళ్ళి ఛానల్ మనకు అప్పు చెప్పారు. అవును సార్. అటువంటిప్పుడు ఛానల్ని బలపరచుకోవడం ద్వారా ఆయన భావాలను మనం బలపరిచినట్టే. ఓకే సార్. కాబట్టి ఆ ధ్యాన జగత్తు, శాఖ జగత్తులో మనకు కూడా భాగస్వామి అవ్వాలి కదా. అందువల్ల దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని మనం బలపరచాలి కదా. చూద్దాం. అది అక్కడ మీ పాత్ర. నా పాత్ర అయితే ఇంతవరకు ఏమి లేము. ఓకే సరే, నాకు తెలిసినంత వరకు నేను ఈ రూట్లో అంటే సార్ కాన్సెప్ట్లో ఉన్నా కదా, అట్లా వెళ్ళిపోతున్నా అంతే. ఇక పిఎంసీ దీని గురించి నేను ఏం లేదు. పడతలం నాకు వీలైనంత వరకు నేను అనుకుంటున్నా ఉన్నా. స్కీమ్స్ ఉన్నాయి దానిలో కూడా. ఎందుకంటే మన బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పి ఒక ఇది ఉంది. బ్రాండ్ అంబాసిడర్ అంటే సంవత్సరానికి ఒక 50,000 రూపాయలు దాటి వాళ్ళు యాడ్ల రూపాయలు కలెక్ట్ చేసిన, ఏ విధంగా కలెక్ట్ చేసినా అలా చేసినప్పుడు అదొక రకంగా ఉంటుంది. అలా కాకుండా జ్ఞానదాత సుఖీభావం అని చెప్పని ఇళ్ళు కట్టిన, కార్లు తీసుకున్న, లోన్ ఎలా తీసుకుంటావు త్రూ బ్యాంక్ పెట్టినప్పుడు మన పని ఉన్నా లేకపోయినా బ్యాంక్ నుంచి వెళ్ళిపోతుంటాయి. అట్లా దాదాపు మినిమం ఒక 200 నుంచి, అది 500 కావచ్చు, 1000 కావచ్చు, 4000 కావచ్చు, ఎవరికి ఎట్లా ఉంటే అట్లా చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మన ఛానల్ మనం బలపరుస్తున్నాం అంటే పత్రిక భావాలు మనం ఇప్పుడు ఆయన దగ్గర నుంచి మనం ఇంత జ్ఞానం నేర్చుకున్నామంటే గురువు రుణం ఏ విధంగా అంటే కృతజ్ఞత భావం, అంతకంటే ఏం కాదు. అలా మనం దాన్ని బలపరచడం, ఇంకా మన సర్కిల్లో కూడా బలపరిచే ప్రయత్నాలు చేయటం. ఓకే సార్, అది ఆ ప్రయత్నం చేసుకుంటాం. ఎందుకంటే కొన్ని తెలిసినంత వరకు ప్రయత్నం చేసినాము. ఈ పిఎంసీ గురించి నేను ఎక్కువ ఆలోచన నిజంగా కూడా ఎక్కువ చేయలేదు. దీని ప్రయత్నం కూడా మనం ఫాలో చేయాలి. బాగుంది. మరి మీ అనుభవంతో ఏ విధమైన డిప్రెషన్లో నుంచి మీరు ధ్యానం ద్వారా బయటకు వచ్చారు? మీ ఆహారపు అలవాట్లు వెజిటేరియన్, ప్యూర్ వెజే కాబట్టి, వైశాస్ కాబట్టి వెజిటేరియన్, ఇబ్బంది లేదు. ఇంకా అటువంటిప్పుడు మీరు ఏ విధంగా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చారు? త్రూ మెడిటేషన్. ఇటువంటి పరిస్థితుల్లో మరి పిఎంసీ ప్రేక్షకులు మీరు చెప్పే సూచనలు ఏవి? నేను ప్రతిరోజు ధ్యానం చేసుకుంటున్నాను. శాకాహారమే, శుద్ధ శాకాహారమే తింటాను. నేను ఉన్న 2004లో డాక్టర్ది ఇది అయినప్పుడు అప్పటి నుండి నేను ఆ డిప్రెషన్ నుంచి బయటపడినాను. డిప్రెషనే కాకుండా నాలో ఎంతో పాజిటివ్ ఎనర్జీస్ బాగా ఫాలో అవుతుండే. సార్ను ఒకవేళ నేను సార్ను జ్ఞాపకం చేసుకున్నా నాలోని శక్తి ఎంతో గొప్పగా వస్తుండే. కానీ దానివల్ల చాలా ఫీల్ అవుతున్నా, నేను హ్యాపీగా ఉంటున్నా. ఎంత పెద్ద టెన్షన్ అయినా నేను చాలా ఈజీగా తీసుకోగలుగుతున్నా. ఈ రకంగా మనం పాజిటివ్గా డెవలప్ చేసుకొని ధ్యానం చేసుకోవడం వల్ల
మనం భూమండలాన్ని ప్రశాంతమైన వాతావరణం తయారు చేసుకోవడం, భూమండలాన్ని మొత్తం రక్షించుకోగలిగిన పరిస్థితి, వాతావరణం కానీ కాలుష్యాలు కానీ ఇవన్నీ పోతాయేమో అని, మానసికమైన కాలుష్యాలు పోతే కూడా సంకల్పాలు కూడా కొంచెం మారుతాయని నేను అనుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ సార్. ఓకే. ఇది మాస్టర్స్ విన్నారు కదా. ఎవరైనప్పటికీ కూడా జీవితంలో అనేక రకాల అటుపోట్లు నడుస్తాయి. సో వెరీ న్యాచురల్. ఇంటి రామాయణం అని ప్రతి ఇంటికి ఒక రామాయణం ఉంటుంది. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. నార్మల్గా అజ్ఞానంలో ఉంటే భూతార్థం పెద్ద చూసి అదే మన బాధలో ఉంటాం. అదే ధ్యానం చేస్తూ మంచి గురువు సాంగత్యంలో ఉన్నట్టయితే జ్ఞానపరమైన అవగాహన పెరిగినప్పుడు తేలిగా వాటి నుంచి బయటపడుతుంటాం. అట్లా మరి గురుగారి అనుభవం ఇప్పటివరకు మనం విన్నాం కాబట్టి వీరేశం గారి అనుభవాలన్నీ కూడా మన అనుభవంగా తీసుకుంటూ మనం కూడా రెగ్యులర్గా ధ్యానం చేస్తూ శాఖాహారిగా మారిపోతే మనల్ని మనం చక్కపరుచుకుంటూ లోక కళ్యాణం కోసం మనం ఏం చేయాలో అవన్నీ చేయగలుగుతామని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇంత నాలెడ్జ్ని మనకి ఇచ్చిన వీరేశం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. వీక్షించినటువంటి ప్రేక్షక దేవుళ్ళు కూడా నమస్కారం తెలియజేసుకున్నాను. సో థ్యాంక్ యూ.